ఓం శ్రీ సాయినాథాయ నమః. బ్రహ్మం యొక్క సుగుణావతారము. సాయిబాబా 3.5 మూరల మానవ దేహముతో కనిపించినాను. వారు సర్వ హృదయాంతస్తులు. అంతరంగమున వారు పరమ నిర్విహరులు నిస్పృలైనప్పటికీ బాహ్యమునకు లోహితము కోరును వానిగా కనిపించేవారు. అంతరంగమున వారు మమకారరహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రము తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతో తాపత్రయం పడుతున్న వారి వలె కనిపించుచుండిరి. వారి అంతరంగము శాంతి ఉనికి పట్టనైనను బయటకు చంచల మనసు వలె కనిపించేది. వారి లోపల పరబ్రహ్మ స్థితి ఉన్నందునప్పటికీ బయటకు దయ్యం వలె నటించుచుండిరి. లోపల అదైత్వము బయటకు ప్రపంచమునంత తగులుకొని వాని వలె కనిపించుచుండెను. ఒకనొకప్పుడు అందరినీ ప్రేమతో చూచేడివారు. ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసురుచుండిరి. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి. ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకుని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఉరమితోనూ సమయముతోనూ వ్యవహరించేడివారు. బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం మునిగి ఉండేడివారు. భక్తులపై కరుణ్యము చూపుచుండేడివారు. వారు ఎల్లప్పుడూ ఒకే మార్గం ఆసనమునందు స్థిరముగా కూర్చొని ఉండేవారు. వారెక్కడకు ప్రయాణము చేసేవారు కారు. చిన్న చేతి కర్ర సకటయే వారి సదా ధరించే దండము. చింతరహితులైనప్పుడు శాంతముగా నుండేవారు. సరిసంపదలు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ లక్ష్య పెట్టక భిక్షాటనుచే నిరండబరలే జీవించేడివారు. అట్టి పావన జీవనము వారు ఎల్లప్పుడూ బాబా హల్లా మలిక్ భగవంతుడే యజమాని అని అనేడివారు. భక్తుల యందు అవిచ్ఛమైన పరిపూర్ణ ప్రేమానురాగమును కలిగి ఉండేడివారు. ఆత్మజ్ఞానమునకు అయినా కానీ దివ్యానందమునకు కానీ ఉనికి పట్టు. సాయిబాబా యొక్క దివ్య స్వరూపం అట్టిది. అద్యంతము లేనట్టిది. అక్షయమైనట్టిది. భేదరహితమైనట్టిది. విశ్వమంతయు నవరించినట్టిది. అయినా ఆ పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించినది. ఎంతో పుణ్యము చేసుకున్న అదృష్టవంతులకు మాత్రమే ఈ నిధి పొందగలిగిరి, గ్రహించగలుచుండిరి. సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారినొక సామాన్య మానవునిగా నెంచిన వారు నిజముగా దురదృష్టవంతులు. ఓం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభమభవతు. ధన్యవాదములు.